సార్ ఎథికల్ డైలమా క్వశ్చన్స్ని ఎలా అప్రోచ్ చేయాలి? యాక్చువల్గా మెయిన్స్లో మాత్రమే అడగాల్సిన ఎథికల్ డైలమాని తీసుకువచ్చి సివిల్ సర్వీసెస్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడగడం అనేది రీసెంట్గా ఐ థింక్ ఫస్ట్ టైం ఇది 2026 పేపర్లో మనం చూసేది. అట్లా నాకు తెలిసి 4 ప్రశ్నలు అయితే ఉన్నాయి. 3 ప్రధానంగా ఉన్నాయి, ఇంకొకటేమో అదనంగా ఉంది. వీటిల్లో మొదటిది తీసుకుంటే మీరు ఉదాహరణకి ఏదో మిస్ ఎక్స్ ఈజ్ ఏ మిడిల్ లెవెల్ అంటే ఏం తీసుకున్నాలే అప్పుడు అది చదువుతూ వెళ్ళడం ఉద్దేశం కాదు. ఎథికల్ డైలమాలకు సంబంధించిన క్వశ్చన్స్ కనుక మనకి ఎప్పుడైనా వస్తే దానికి ఉన్న 3 అప్రోచ్లు చెప్తాను నేను. అప్రోచ్ నెంబర్ 1, డోంట్ యూజ్ ఎథిక్స్ కాన్సెప్ట్స్ అన్నెసర్లీ. మన అరిస్టాటిల్ సిద్ధాంతాన్నో, మ్యాకియావెల్లి సిద్ధాంతాన్నో, జాన్ రాల్స్ సిద్ధాంతాన్నో తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. ఇది తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్. రెండవది, ఎందుకని మొదటిది నేను అలా వద్దన్నానంటే అంత ఎథికల్ డైలమాని అంత అరిస్టాటిల్ తోటి కంపేర్ చేసి ఇచ్చేంత పెద్దది కాదు ఇది. రెండవది, యూజ్ కామన్ సెన్స్. యూజ్ కామన్ సెన్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడం కాకుండా ఎక్కువ సెన్స్ని వాడడం. మీకు ఇచ్చిన ఉదాహరణ చెప్తాను. ఇది ఇందులోంచి తీసుకున్న ఉదాహరణ ఒకటి తీసుకుంటే, ఇందులో ఇమ్మీడియట్లీ డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ టు ఇది నేను అంటే ప్రేక్షకుల కోసం బీ ఫర్ బాంబే దాంట్లోని 43వ ప్రశ్న, అంటే ఒక్కొక్కరిది ఒక సెట్ ఉంటుంది కదా. మిస్ ఎక్స్ ఈజ్ ఏ మిడిల్ లెవెల్ సివిల్ సర్వీస్ అఫీషియల్ వర్కింగ్ అనే క్వశ్చన్ సంబంధించి ఇందులో 3 ఇచ్చాడు. యాక్చువల్గా ఇమ్మీడియట్లీ డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ టు ద ప్రాజెక్ట్ కమిటీ అండ్ యాక్చువల్గా మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా యూపీఎస్సీ అఫీషియల్ కీ రిలీజ్ చేయలేదు కాబట్టి నేను కూడా ఆన్సర్ చెప్పడం ఉద్దేశం కాదు. ఆన్సర్ని పట్టుకోవడానికి నువ్వు చేయాల్సిన ప్రయత్నాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇమ్మీడియట్లీ డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ టు ద ప్రాజెక్ట్ కమిటీ అండ్ ద పబ్లిక్. Recommend removing the contractor from the shortlist to protect the project's integrity. Propose a limited disclosure to an oversight committee while keeping the information confidential from the public. నిజానికి 3 రైట్గా అనిపిస్తాయి అక్కడ చేయాల్సిన అఫీషియల్, కానీ చాలా సింపుల్ కామన్ సెన్స్ వాడదాం. నేను కామన్ సెన్స్ వాడడానికి సింపుల్ ఫేజెస్ చెప్తాను. నేను రీసెంట్గా మాదాపూర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళా. ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కిందన ఉన్నాం మేము. ఆ రోజు ఆదివారం. నేను లోపల కార్ పార్క్ చేయాలి. B3లో పార్క్ చేసుకోండి సార్ అన్నాడు. అంటే బేస్మెంట్ 1, బేస్మెంట్ 2, బేస్మెంట్ 3 అంటే జిక్కు 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 వెళ్ళి కిందన. నేను అడిగాను బేస్మెంట్ 3లో ఎందుకయ్యా అన్నాను. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏమన్నాడంటే సరే విజిటర్స్ది బేస్మెంట్ 3 సార్ అన్నాడు. నేనేమని అడిగానంటే ఇవాళ ఆదివారం కదయ్యా, బేస్మెంట్ 1 అయినా 2 అయినా ఏదైనా కానీ ఖాళీగా ఉంటాయి. ఆదివారం నాడు షాపింగ్ కాంప్లెక్స్లో ఎందుకు ఉంటాయి? పార్కింగ్ అనే దాంట్లో బేస్మెంట్ 3 అనేది విజిటర్స్కి ఎందుకు పెట్టారు అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఫస్ట్ బేస్మెంట్ 1లో పెట్టుకుంటాడు లేదా 2లో పెట్టుకుంటాడు, మరీ 3కి అక్కర్లేదు కాబట్టి రోజు వచ్చేవాడికి ఏమో B1 B2 ఇచ్చి అప్పుడప్పుడు వచ్చేవాడికి వెంటనే వెళ్ళిపోయేవాడికి B3 ఇచ్చాడయ్యా. అసలు B1 B2 ఖాళీ అయితే నేను ఎక్కడ పెడితే ఏంటి అంటే నో సార్, కామన్ సెన్స్ అంటుంది. దానికి అంటే మనం పెద్ద రూల్స్ మాత్రమే, సిద్ధాంతాలు మాత్రమే, నాలెడ్జ్ మాత్రమే కాకుండా మనం కనుక క్యాజువల్గా కూడా ఇఫ్ వీ ఆర్ యూజింగ్ అవర్ బ్రెయిన్ రిగార్డింగ్ జస్ట్ కామన్ సెన్స్ తోటి అయితే ఇలాంటివి వస్తాయి. మొదటిదేమో అన్నెసరీ థాట్ ప్రాసెస్కి వెళ్ళకపోవడం, రెండవదేమో కామన్ సెన్స్, మూడవది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హ్యూమన్నెస్ని ఇంపార్ట్ చేయడం. హ్యూమన్నెస్ అంటే మానవత్వము, హ్యుమానిటీ లాంటి పెద్ద పదాలు కాదు. మనిషి తాలూకు ప్రాక్టికాలిటీ కావచ్చు, మనిషి తాలూకు ఎమోషన్స్ కావచ్చు, మనిషి తాలూకు సొల్యూషన్స్ కావచ్చు. ఒక ఎథికల్ డైలమా అనేది వచ్చినప్పుడు హ్యూమన్ బీయింగే ఎలా రెస్పాండ్ అవుతావు చెప్పు. హ్యూమన్ బీయింగ్గా నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం నీకు అర్థమైతే ఆటోమేటిక్గా ఇది అర్థమైపోతుంది. సింప్లిఫైగా చెప్పాలి అంటే. సో అందుకని
నేనిది ఇలాంటి వాటికి ఇందా అని చెప్పినట్టుగా డోంట్ యూజ్ మచ్ ఏదో థాట్ ప్రాసెస్, జస్ట్ యూజ్ కామన్ సెన్స్ అండ్ యూజ్ హ్యూమన్నెస్ అయిపోయింది. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.